నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బబ్లు. వెల్కమ్ టు ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఒక్క రాత్రిలోనే దేశంలో వేలాది మంది నాయకులు జైలుకి వెళ్లారు. పత్రికలు ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక్క వార్త కూడా ప్రచురించలేకపోయాయి. ఆర్ఎస్ఎస్ సహా అనేక సంస్థలపై నిషేధం విధించారు. అసలు 1975 ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? చివరి వరకు చూడండి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. ఇదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా బలపడ్డాయి. రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండగా 1975 జూన్ 25 అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆమోదంతో ప్రధాని ఇందిరాగాంధీ సలహాపై దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వం దీనికి అంతర్గత అశాంతి కారణమని తెలిపింది. ఆ తర్వాత దేశం పూర్తిగా మారిపోయింది. వేలాది ప్రతిపక్ష నాయకులు అరెస్టయ్యారు. పత్రికలపై సెన్సార్ అమలైంది. ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించబడ్డాయి. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ కాలాన్ని భారత ప్రజాస్వామ్యంలో అత్యంత వివాదాస్పద దశగా చాలామంది చరిత్రకారులు పేర్కొంటారు. 1975 జూలై 4న ఆర్ఎస్ఎస్ పై కూడా నిషేధం విధించారు. ప్రభుత్వం దేశ భద్రత మరియు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఈ నిషేధాన్ని రాజకీయ నిర్ణయంగా విమర్శించింది. ఆ సమయంలో అనేక మంది స్వయం సేవకులు కూడా అరెస్టయ్యారు. 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ముగిసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీ ఇప్పటికీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలిచింది. ఇలాంటి నిజ జీవిత చరిత్ర కథల కోసం ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వండి.